ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారు కదండి. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 107వ కీర్తన 7వ వచనం అండి. చూద్దామా. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఎవరినంటే ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు త్రోవలో చాలా ఇబ్బందులు పడ్డారండి. చాలా వేదనలు చవి చూశారు. వారి మార్గం అంతా కూడా ఎన్నో బాధలను వారు కలిగి ఉన్నారు. శత్రువులు ఎంతగానో వారి మీదకి వచ్చినప్పుడు శత్రువులతో వారు యుద్ధం చేయకుండా దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. అనేక సందర్భాల్లో వారు బాధపడ్డప్పుడు వారి బాధల్లో దేవుడు కూడా బాధపడ్డారు. వారి కష్ట సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేశారు. ఎన్నో మార్లు దేవుడు వారి విషయంలో ఎంతో శ్రద్ధను చూపించారు. ఆ దేవుడే మన విషయంలో కూడా అదే శ్రద్ధను కనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎటువైపు వెళ్ళాలా, ఏమి చేయాలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. మీరు ఏమి చేయాలో అవన్నీ కూడా దేవుడు చేస్తానని చెబుతున్నారు. చక్కని మార్గములో ఆయనే మనందరినీ నడిపించేవాడై ఉన్నారు. ఈరోజు మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, తలంపులు మీరేమేమి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలము నీ పాద సన్నిధిలో నాయన మేమందరం చేరి ఉంటున్నాము తండ్రి. అయ్యా, మేము ఈరోజు ఏ పని చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ మార్గము గుండా మా ప్రయాణాలు ముందుకెళ్తున్నాయో మాకైతే తెలియదు, కానీ మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మీరు ఒక వాగ్దానం ఇచ్చారు ఇశ్రాయేలు ప్రజల విషయంలో తండ్రి. అది మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం నాయన. వారిని ఏ విధంగా చక్కని మార్గంలో నడిపించారో మీరు కూడా మమ్మల్ని చక్కని మార్గంలో ఈ దినమంతా మీరు నడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు అయినా భాగ్యం లేని ఎంతో మంది ప్రజలు ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా ఈ భాగ్యాన్ని దయచేయండి. మా దేశంలో జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది ఏ పనులలో ప్రభా అయ్యా మరి